ఏబీ ట్యుటోరియల్. ఇక ఈరోజు మనకు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారికి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే ఎవరైతే ఉద్యోగులు పనిచేస్తున్నారో వారి యొక్క ప్రొబేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు రెగ్యులర్ చేయాలని గవర్నమెంట్ భావిస్తుందన్నమాట. అయితే ఇక రెగ్యులర్ ప్రాసెసింగ్లో భాగంగా ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్ ఇవి లేకుండా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు అంటూ ఇలా రావడం జరిగింది. ఇక గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండానే 2 ఏళ్ల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని ఈ యొక్క అసోసియేషన్ అధ్యక్షులు పేర్కొనడం జరిగిందనమాట ఒక ప్రకటనలో. సో సచివాలయ ఉద్యోగులకు ఈ యొక్క సంవత్సరం అక్టోబర్ 2 నాటికి 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది వీరి యొక్క టైం పీరియడ్ అనమాట. ఇంకా 2 ఏళ్ల ప్రొబేషన్ పూర్తి చేసిన తర్వాత పే స్కేల్ వర్తింప చేయాల్సి ఉందన్నారు. ఇందులో కొన్ని విభాగాలకు ప్రొబేషన్ పీరియడ్లో డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ కావాలనే నిబంధన ఉన్నప్పటికీ ఇక ఏపీపీఎస్సీ ద్వారా 6 నెలలకు ఒకసారి చొప్పున 2 ఏళ్లలో 4 సార్లు నిర్వహించాల్సిన పరీక్షలు 2 సార్లు మాత్రమే జరిగాయన్నారు. ఇక ఉద్యోగులకు సచివాలయాల శాఖ తరపున కానీ సంబంధిత శాఖల ద్వారా కానీ డిపార్ట్మెంట్ టెస్టులకు సంబంధించి ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతో కొంతమంది ఉద్యోగులు 2 సార్లు జరిగిన డిపార్ట్మెంట్ టెస్టులకు హాజరు కాలేదన్నారు. ఇక 11 విభాగాలకు చెందిన ఉద్యోగులకు కొత్తగా సర్వీస్ రూల్స్ తయారు చేసి వాటి ప్రకారం డిపార్ట్మెంట్ టెస్టు పాస్ కావాలని నిబంధన చేర్చడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కేవలం 24 రోజుల సమయంలో నోటిఫికేషన్ విడుదల చేయడం, పరీక్ష రాయడం అసాధ్యమన్నారు. ఇక కరోనా వంటి క్లిష్ట సమయంలో సైతం ప్రజలకు సేవలు అందించినటువంటి ఉద్యోగులు యొక్క సర్వీస్ను గుర్తించుకొని ఇక ప్రొబేషన్ డిక్లేర్ చేసి పే స్కేల్ వర్తింప చేయాలని వీరు గవర్నమెంట్ కోరుతామని తెలపడం జరిగింది. సో ఇవి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి అప్డేట్స్ అనేవి ఎవరైతే పనిచేస్తున్నారో ఉద్యోగులకు సంబంధించి రెగ్యులర్ కావాల్సినటువంటి పోస్టులకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వివరించడం జరిగింది. అదేవిధంగా ఇక గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నట్టు మహిళా పోలీసులుగా ఎవరైతే ఉన్నారో రీసెంట్గా ప్రమోషన్ పొంది మహిళా కార్యదర్శి నుంచి మహిళా పోలీసుగా గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతం అంటూ ఇక పశ్చిమ గోదావరికి సంబంధించి డిఐజీ కె మోహన్ రావు ఈయన ఒక నూతన బిల్డింగ్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ విజిటింగ్ హాల్ను ఆయన ప్రారంభించడం అనమాట. ఇక్కడ సంబంధించి అందులో భాగంగా ఈ యొక్క సచివాలయ వ్యవస్థకి సంబంధించి ఈయన మాట్లాడడం జరిగింది. సుమారు 15,000 మందికి పైగా మహిళా పోలీసులు అంటూ గ్రామ వార్డు సచివాలయాల్లో వీరు పనిచేస్తున్నారు మహిళా పోలీసులుగా అనమాట. ఇక ఈ యొక్క వ్యవస్థ ద్వారా గ్రామ స్థాయిలో మహిళలపై జరుగుతున్న గృహహింస కానీ ఇతర దాడులు పోలీస్ స్టేషన్కు వెళ్ళి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క సమస్యల పరిష్కారానికి మార్గంగా మారుతుందంటూ కూడా ఈయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇంకా రిమైనింగ్ విషయాలు ఆంధ్రప్రదేశ్లో ఏవైతే జరుగుతున్నాయో వాటి గురించి కూడా ఈయన చర్చించడం జరిగిందన్నమాట. సో ఈరోజు మహిళా పోలీసు వ్యవస్థ అనేది ఒక అద్భుత శక్తిగా ముందుకు సాగుతుందంటూ ఈ యొక్క సచివాలయాల ద్వారా ఈయన పేర్కొనడం జరిగిందనమాట. సో ఇవండి ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మహిళా వ్యవస్థకు సంబంధించి కానీ. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.